పురిటిపెంట గ్రామ పంచాయతీ పరిధిలో పురిటిపెంట 2లో వాటర్ సప్లై సరిగా బాగోలేదండి. కలుషిత నీరు వదిలిన 10 బిందెల తర్వాత మురుగునీరు నీటిలోని పైపు లీకులు ఎక్కడో కలుస్తున్నాయి. దాన్ని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాం, ఎవరో పట్టించుకోవట్లేదు. దీన్ని సరిచేసి ప్రజలకి ఈ నీళ్ళు తాగుతామండి, తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామా? ఇప్పటికే పరిస్థితి బాగలేదు. దీన్ని సరిచేసి పైపులు బాగు చేస్తారని, మంచినీళ్ళు ఇస్తారని ప్రజలందరూ కోరుతున్నారు. మేము ఎలా జీవిస్తామండి? నీరు రానప్పుడు ట్యాంకుల ద్వారానే సప్లై చేయాలి. ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు అందింపజేస్తున్నారు. వాటర్ సప్లై నిధులు రోడ్లకి అన్నిటికి. ఏదండి, ఏ మహానుభావుడు, ఏ నాదుడు పట్టించుకోవట్లేదు. ఏదండి, ఏం తగ్గుతున్నాయి? బిల్లులు ఏం తగ్గుతున్నాయా? ఇంటి పనులు తగ్గట్లేదు. ఏది పంచాయతీలో సొమ్ము లేదంటారు. ఏంటండి, ప్రజలకు మొన్న 20 రోజులు వాటర్ రాలేదు, ఎవరో పట్టించుకోలేదు. కనీసం 20 రోజులు రానప్పుడు ట్యాంకుల ద్వారా సప్లై చేయాలి. ఏమైనా చేశారా? లేదు. ప్రజల్ని చూసుకుని మంచిగా చేస్తే ప్రభుత్వాలు వచ్చిన సొమ్ముని ఏం చేస్తున్నారు? వాటర్ రాకుండా ఇప్పుడైనా సరే మేలుకుని ఆ కలుషిత నీళ్లు అడికెట్టండి, ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ ఆరోగ్యాలు పాడి మీ హాస్పిటల్ చుట్టూ తిరగలం. ఇప్పటికీ దోమలు కాలువలు ఏమి బాగాలేదు. బ్లీచింగ్ కొట్టట్లేదు, బ్లీచింగ్ పౌడర్ కొట్టట్లేదు. కాలువల్లో చెత్త మైకాలు బొండాలు పెరిగిపోతున్నాయి. అది ఎప్పుడో నిండే వరకు రారు, ఏం చెప్పినా పట్టించుకోరు. ఏ సూపర్నైనా వచ్చి వీధుల్లో వచ్చి ఏమైనా చెక్ చేశారండి? లేదు. మీకు ఎలా తెలుస్తాయండి? మాలటోళ్ళు చెప్తే ఏదో వింటారో వదిలేస్తారు. మామూలే. సరైన చర్యలు తీసుకుని ఆరోగ్య పరిస్థితులు ఆలోచించండి. మంచి వాటర్ రావట్లేదు, నీళ్ళు కలుషితం అయిపోయిన కలర్ నీళ్ళు వస్తున్నాయి. అవి తాగితే మాకు అనారోగ్యం. హాస్పిటల్కి అయితే తిరగలేము బాబు. అది బాధ. అంతకంటే మీరు అదే ఉపకారం చేయండి. మంచినీళ్ళు మాకు సప్లై చేసి దేని ద్వారా, ఏ ట్యాంకుల ద్వారా మాకు సప్లై చేసి ఇస్తారని ఆశిస్తాను.